హాసిని ఈ పేరు వినగానే మీరేదో బొమ్మరిల్లు సినిమా హీరోయిన్ లాంటి అమాయకమైన క్యూట్ అమ్మాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వయసు చూస్తే చాలా చిన్నది, చేతిలో అభం శుభం తెలియని 7 నెలల పసిపాప. కానీ ఈమె వేసిన ప్రణాళిక చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. పవిత్రమైన మల్లప్పకొండ సాక్ష్యంగా కట్టుకున్న భర్త జీవితాన్ని అంతం చేయడానికి ఆమె వెనుకాడలేదు. అసలు ఎవరి హాసిని? అంతలా ప్రేమించే భర్తను కడతీర్చడానికి ఆమెకు మనసెలా ఒప్పింది? ఇటీవల జరిగిన ఈ భయంకర మిస్టరీ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఏంటో ఈరోజైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చిత్తూరు జిల్లా బోయినపల్లి గ్రామానికి చెందిన హాసినికి రమేష్తో వివాహం జరిగింది. రమేష్ చాలా అంటే చాలా మంచి వ్యక్తి, బాధ్యత గల భర్త. హోసూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. వీరికి పుట్టిన 7 నెలల కూతురు అంటే రమేష్కి ప్రాణం. కానీ భర్త ముందు ఎంతో పద్ధతిగా నటించే హాసిని వెనుక ఒక రహస్య ప్రపంచం ఉంది. పెళ్లికి ముందు నుంచి ఆమెకు యుగంధర్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. పెళ్ళయి పాప పుట్టినా కూడా ఆ బంధాన్ని రహస్యంగా కొనసాగిస్తూ వచ్చింది. ఎప్పుడైతే భర్తతో కలిసి ఉండాల్సి వచ్చిందో ప్రియుడికి దూరం కాలేక భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలనే ఘోరమైన నిర్ణయం తీసుకుంది హాసిని. తన దారికి అడ్డంగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడు యుగేందర్తో కలిసి ఒక పక్క ప్లాన్ సిద్ధం చేసింది హాసిని. యుగేందర్ తన స్నేహితుడిని కూడా ఈ ప్లాన్లోకి లాగాడు. ఇక అనుకున్నట్టే భర్త రమేష్ దగ్గరికి వెళ్ళి, నాకు మల్లప్పకొండ స్వామికి మొక్కు ఉంది, పాపను తీసుకొని వెళ్దామంటూ కూతురి సెంటిమెంటును అడ్డు పెట్టుకుంది హాసిని. కూతురి భవిష్యత్తు కోసమే అని నమ్మిన ఆ అమాయక తండ్రి దేవుడి దర్శనానికి తన భార్య బిడ్డలతో కలిసి బైక్పై బయలుదేరాడు. కానీ అది తన చివరి ప్రయాణమని అతడు ఊహించలేకపోయాడు. ఉదయం భార్య బిడ్డలతో కలిసి రమేష్ బైక్పై బయలుదేరాడు. సరిగ్గా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు మలుపు దగ్గరకు రాగానే హాసిని తన ప్లాన్ అమలు చేసింది. కావాలనే తన పర్సును కింద పడేసింది. కొద్ది దూరం వెళ్ళాక, అయ్యో పర్సు పడిపోయింది, నువ్వు వెళ్ళి తీసుకురా, నేను పాపతోనే అక్కడే ఉంటా అని రమేష్ను వెనక్కి పంపింది. భార్య మాటను నమ్మి వెనక్కి వెళ్ళిన రమేష్ ఆ పర్సు తీసుకోబోతుండగా అక్కడ మాటు వేసి ఉన్న యుగేందర్, అతని స్నేహితుడు రమేష్ పై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దారుణ దాడిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికి కనిపించకుండా పొదల్లో దాచిపెట్టారు. ఘోరం జరిగిన వెంటనే రమేష్ బైక్ పైనే హాసిని తన ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. రాత్రి అయినా వారు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఘాట్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. కొండపైకి వెళ్ళేటప్పుడు భర్తతో వెళ్ళిన హాసిని తిరిగి వచ్చేటప్పుడు మాత్రం భర్త బైక్ పై వేరే వ్యక్తులతో వెళ్తుండటం రికార్డ్ అయింది. ఇక్కడే పోలీసులకు బలమైన క్లూ దొరికింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పారిపోతున్న హాసిని మరియు ఆమె గ్యాంగ్ను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం హాసినికి చాలా చిన్న వయసులోనే పెళ్ళైందని, ఆమె ఇంకా మైనర్ అని అంటున్నారు. కానీ అంత చిన్న వయసులోనే ఇంత ఆలోచించి కట్టుకున్న భర్తనే బలి తీసుకున్న ఈమె ప్రవర్తన సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. కనీసం తండ్రి ప్రేమ కూడా తెలియని 7 నెలల పసిపాప జీవితాన్ని అనాథగా మార్చేసింది ఈ తల్లి. మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ నిందితులకు ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.